శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రాత్రి 7 గంటల 43 నిమిషాల వరకు, అనంతరం చతుర్దశి. హస్త నక్షత్రం రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం చిత్తా నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 9 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం వజ్రయోగం. కౌలవకరణం ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు, అనంతరం తైతుల కరణం. ఇక నేటి అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 43 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు వారం బుధవారం. ఈనాటి తిథి త్రయోదశి. ఈ త్రయోదశి తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే సర్వసిద్ధి త్రయోదశి అని చెప్పబడుతుంది. సమస్త సిద్ధులను మనకి ప్రసాదించేటువంటి తిథి ఈ త్రయోదశి అని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. కొన్ని తిథులు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కానీ కొన్ని తిథులు కృష్ణపక్షంలో మనకి దేవతా సంబంధమైనటువంటి ఆరాధనకు అనుకూలంగా ఉండి శుక్లపక్షంలో కొన్ని విశేషమైనటువంటి కామ్యకర్మలు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈ త్రయోదశి కూడా అటువంటి విశేషమైనది. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే మనకి శాస్త్రంలో ప్రతి పక్షంలో వచ్చేటటువంటి, అంటే సాధారణంగా మాసంలో మనకి 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. అటువంటి ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజును ప్రదోషవ్రతంగా చెప్తున్నారు. దానికి కృష్ణపక్ష త్రయోదశికి ప్రాధాన్యత ఉన్నది, కానీ మనకి గ్రంథాల్లో శుక్లపక్ష త్రయోదశి కూడా చాలా విశేషం చెప్తున్నారు. సాధారణంగా లోకరీతిలో కృష్ణపక్ష త్రయోదశిని ఎక్కువ ప్రదోషవ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. కానీ నిత్యం శివపూజ చేసేటటువంటి వాళ్ళు మాత్రం శుక్లపక్ష త్రయోదశి నాడు కూడా ప్రదోష సమయంలో ఈ శివారాధన విశేషంగా చేస్తారు. సాధారణంగా ప్రదోషం అంటే ఏమిటి? ప్రత్కృష్టమైనటువంటి దోషాలకు నిలయమైన సమయం అని మనకి శాస్త్రం చెప్తున్నమాట. అదే శాస్త్రం మరొక సమాధానం ఏం చెప్తుందంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలను పోగొట్టడానికి భగవదారాధన చేయడానికి అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పబడుతుంది. నిఘంటు యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే ప్రదోషే రజనీముఖం అని చీకటి యొక్క ప్రారంభ సమయాన్ని సూచించేటటువంటిదిగా ప్రదోషం అని చెప్తారు. అటువంటి ఈ ప్రదోష సమయంలో శివ దర్శనం చేయడం, శివస్తోత్ర పారాయణ చేయటం, శివనామస్మరణ చేసినా కూడా విశేషమైన ఫలితాలు మనందరికీ కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైనటువంటి తాపత్రయములు నివారించేది ఎవరంటే భక్త వశంకరుడైనటువంటి శంకరుడు. అటువంటి శివనామస్మరణ ఈనాడు యథాశక్తిగా చేసి, ముఖ్యంగా ప్రదోషకాలంలో చేసి అందరూ శివకృపకు పరిపూర్ణంగా పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, వారం సౌమ్యవారం లేదా బుధవారం, నక్షత్రం హస్త. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కన్యాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, బుధ శని కుజుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచస్థితి, రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది రోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. ఆసక్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ తగ్గుతుంది.
అనుచిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు వేదనకి గురి చేస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక క్లేశాలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యత కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వాక్శుద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు ఉత్తమ విజయాల్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం వంటివి పెరుగుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి గృహపరంగా శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు అనాసక్తి తగ్గుతుంది, ఆసక్తి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలపై అంచెలంచెలుగా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింపజేస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సూక్ష్మత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవగాహనతో పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరింపబడతాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంచుతాయి. మహిళలకు గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక అవకతవకలు నియంత్రించగలుగుతారు. వ్యయాన్ని కూడా నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో విస్మయాలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఆకస్మిక చిక్కులు, సమస్యలు తెలియటువంటి సంఘటనలు లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు కుటుంబపరంగా పెంపొందింప చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వివాదాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి పరిస్థితులు మహిళలకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు నివారింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. మానసిక వేదనలు నియంత్రించినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆందోళనతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠనం ద్వారా, శ్రవణం ద్వారా అనేక విపత్తులు దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా చవిచూస్తారు. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయప్రాప్తి చేకూరుతుంది. సందేహాలు నివృత్తి కాబడతాయి. సంశయాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి విద్యపై అవగాహన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తమ విజయప్రాప్తికే శ్రమతో కూడినటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. అదృష్ట సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఉన్నప్పటికీ అభివృద్ధి కూడా సమాంతరంగా కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వెన్నంటి ఉంటుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ప్రారంభమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి గతంలోని సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. వివాదాలు సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రుభీతి పోతుంది. విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే విస్మయాలకి దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా పెరిగేటువంటి సంఘటనలు గోచరిస్తాయి. అవమానకర సంఘటనలు ఆకస్మికంగా ప్రారంభమవుతాయి.
మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు మహిళలకు ప్రబలమవుతాయి. గతంలోని వేగం తగ్గుతుంది. ఉత్సాహపూరిత కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సందేహాలు ప్రబలమవుతాయి. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తించినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి నేర్పరితనం తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. గృహయోగంపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉత్సాహపూరిత కార్యక్రమాల్లో ఏర్పడతాయి. నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి. విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అతిశయక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు ప్రారంభించగలుగుతారు. ప్రశంసలు పొందుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన ఏర్పడుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆసక్తికరంగా మారి తద్వారా విజయాల్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మంచి నిర్ణయాలకై తహతహ పెరుగుతుంది. క్రియాశీలక బాధ్యతలు పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు కూడా బలాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించాలనేటువంటి తహతహ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కలిగి ఉంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం, నేర్పరితనం క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. క్రమశిక్షణ ద్వారా విజయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, గృహ విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల అభివృద్ధి
ఏర్పడాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి మంత్ర దీక్షలు స్వీకరించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మంత్రదీక్షలు స్వీకరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం ప్రకారం ఏ తిథివార నక్షత్రాలలో, ఏ లగ్నాలలో, ఏ మాసాలలో మంత్రదీక్షలు స్వీకరిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరైనా గురువు దగ్గర మంత్రం స్వీకరించాలన్నా, అలాగే ఏదైనా దీక్ష స్వీకరించాలన్నా ప్రత్యేకమైన మాసాల్లో మంత్రం స్వీకరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ మాసాలు ఏంటంటే వైశాఖ మాసం, శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం. ఈ మాసాల్లో మంత్రదీక్షలు తీసుకున్న, ప్రత్యేకమైన దీక్షలు ప్రారంభించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఏ నెలలోనైనా శుక్లపక్షంలో గురువుగారి దగ్గర మంత్రం తీసుకుంటే ఆ మంత్రజపం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బహుళ పక్షంలో గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించినట్లయితే దానివల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని మంత్రశాస్త్ర వచనం. బహుళ పక్షంలో కూడా పంచమి తిథి వరకు ఎప్పుడైనా సరే మంత్రదీక్షను స్వీకరించుకోవచ్చు. అలాగే మంత్రాలు గురువుగారి దగ్గర తీసుకోవాలన్నా, దీక్షలు స్వీకరించాలన్నా వారాల పరంగా కొన్ని ప్రత్యేకమైన వారాలు విశేషంగా కలిసి వస్తాయి. ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము. ఈ 5 రోజులు కూడా మంత్రదీక్షలు స్వీకరించడానికి అనువైన రోజులు. ఆదివారం రోజు మంత్రం తీసుకుంటే ఆ మంత్రజపం వల్ల ధనలాభం కలుగుతుంది. సోమవారం రోజు మంత్రం తీసుకుంటే మానసిక ప్రశాంతత ఎక్కువగా కలుగుతుంది. బుధవారం మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభిస్తే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురువారం మంత్రజపం ప్రారంభించినట్లయితే దానివల్ల సమస్త సౌఖ్యాలు కలుగుతాయి. శుక్రవారం మంత్రజపం స్వీకరిస్తే సమస్త భోగాలు చేకూరతాయి. గురువారం రోజు సమస్త సౌఖ్యాలతో పాటు జ్ఞానప్రాప్తిని కూడా పొందవచ్చు. అలాగే తిథుల పరంగా విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు మంత్రదీక్షలు తీసుకోవడానికి అనుకూలం. కానీ అమ్మవారి మంత్రాలు మాత్రం అష్టమి రోజు కానీ చతుర్దశి రోజు కానీ తీసుకుంటే తొందరగా ఫలిస్తాయి. గణపతి మంత్రం మాత్రం చవితి రోజు తీసుకొని మంత్రజపం ప్రారంభిస్తే తొందరగా మంత్రసిద్ధిని పొందవచ్చు. అయితే గోపాల మంత్రాన్ని చైత్రమాసంలో తీసుకోవాలని, అమ్మవారి మంత్రాన్ని ఆశ్వీజ మాసంలో తీసుకోవాలని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఉన్న రోజుల్లో మంత్రం తీసుకున్న, దీక్ష తీసుకున్న ఆ మంత్రసిద్ధి, దీక్ష వల్ల కలిగేటటువంటి ఫలితము చాలా తొందరగా కలుగుతాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని, మృగశిర, పునర్వసు, రోహిణి నక్షత్రాలు మంత్రదీక్షకు అనుకూలం. హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ నక్షత్రాలు మంత్రదీక్షకు అనుకూలం. శతభిష నక్షత్రం, రేవతి నక్షత్రం మంత్రదీక్షకు అనుకూలం. అలాగే పూర్వాత్రయం అంటే పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర ఇవి కూడా అనుకూలం. ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర ఇవి కూడా మంత్రదీక్షలు తీసుకోవడానికి అనుకూలం. లగ్నాల పరంగా వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, ధనుస్సు లగ్నం, మీన లగ్నం ఇవి మంత్రదీక్షలు స్వీకరించడానికి అనుకూలమైన లగ్నాలు. అదేవిధంగా దేవీ పర్వాలని కూడా మనకి మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ దేవీ పర్వాలు అని చెప్పబడే రోజుల్లో మంత్రం తీసుకున్న, దీక్ష ప్రారంభించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అక్షయ తృతీయ, దశపాపహర దశమి ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు చెప్పారు. చైత్ర బహుళ త్రయోదశి, అలాగే ఆషాఢ బహుళ ద్వాదశి, పోలాల అమావాస్య, భాద్రపద షష్ఠి, ఆశ్వీజ బహుళ చతుర్దశి, కార్తీక శుక్ల నవమి, మార్గశిర బహుళ పంచమి, పుష్య పౌర్ణమి, మహాపౌష్య అంటారు. అలాగే మాఘ శుక్ల చవితి, మాఘ వినాయక చతుర్థి, ఫాల్గుణ బహుళ ఏకాదశి, ఆమలకి ఏకాదశి వీటిని దేవీ పర్వాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజుల్లో మంత్రదీక్ష తీసుకుంటే ఇంకా అద్భుతంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మంత్రదీక్షలు, మంత్రానుష్ఠానాలు ఎప్పుడు తీసుకోకూడదో కూడా శాస్త్రంలో చెప్పారు. మూఢాలున్న సమయంలో తీసుకోకూడదు. గురువుకి శుక్రుడికి అస్తంగత్వం ఉన్నప్పుడు తీసుకోకూడదు. అలాగే కొన్నిసార్లు గురువు అతిచారం చేస్తూ ఉంటాడు.
ముందుకి వెనక్కి గురుగ్రహం కదులుతూ ఉంటుంది. గురువు తొందరగా ముందుకు కదిలితే దాన్ని అతిచారం అంటారు. అతిచారం ఉన్న సమయంలో కూడా మంత్ర దీక్షలు తీసుకోకూడదు. కాబట్టి మంత్రాలు గురువుగారి దగ్గర తీసుకుంటున్నా, దీక్షలు స్వీకరిస్తున్నా, ఈ నియమాలు పాటిస్తూ మంత్రాలు తీసుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపు నృసింహ జయంతి. ఈ సందర్భంగా నరసింహస్వామి వారిని ఏ విధంగా పూజించాలో, ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు నరసింహస్వామికి సమర్పిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూడతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.